వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ సమీపంలో దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్లో ఉదయం 8 గంటల నుండి ఓటర్ బ్యాలెట్లను బండిలింగ్ కడుతున్నారు. మధ్యాహ్నం తర్వాత మ్యాజిక్ ఫిగర్ తెలిసిన అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించే అవకాశం ఉంది. శాసన మండలి ఉప ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ కౌంటింగ్ సెంటర్ నుండి అందిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా 25 పోలింగ్ ఓట్లకు సంబంధించినటువంటి బండిల్స్ని కట్టే విధంగా కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా నల్గొండలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గోదాం స్ట్రాంగ్ రూమ్ల వద్ద మొత్తం 4 హాళ్లలో 96 టేబుల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు 500 ఓట్ల బండిల్స్ని కట్టే విధంగా కూడా ఇప్పటి వరకు కూడా 400లకు పైగా బండిల్స్ని కూడా కట్టడం జరిగింది. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగనున్న నేపథ్యంలో అధికారులంతా కూడా దీనికి సంబంధించి పటిష్ట బందోబస్తు నడుమ కూడా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బరిలో వచ్చారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మిగతా స్వతంత్ర అభ్యర్థులంతా కూడా ఇక తమ భౌతవ్యం తెలుసుకునేందుకు ఇంకా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఇక ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనకు వెనక భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గోదాంలలో దాదాపు 4 గోదాంలలో కూడా ఇప్పటికే 96 టేబుల్స్ను ఉపయోగించుకొని ఇక పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంట వరకు బండిలింగ్ పూర్తయిన తర్వాత మొదటగా ఇక ఎన్నికలకి చెల్లుబాటు కాని ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా వేరు చేయడమే కాకుండా మొత్తం 3,36,000కు సంబంధించిన 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఓట్లన్నింటినీ కూడా మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తే 51% ఎవరికైతే వస్తుందో వారిని గెలుపుగా ప్రకటించనున్న నేపథ్యంలోనే ఇక దానికి సంబంధించి బండ్లింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. గత ఎన్నికల సరళిని పరిశీలించినట్టయితే కనుక రెండో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించాల్సి వస్తే 2 రోజుల పాటు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరిగే అవకాశం కూడా కనపడుతోంది. ప్రస్తుతం ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా దీనిపై దృష్టి సారించడమే కాకుండా గెలుపు దిశగా ధీమా వ్యక్తం చేస్తూ కూడా బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో గెలుపొందే విధంగా కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఇక ప్రణాళిక సిద్ధం చేసుకొని గత పోలింగ్ జరిపిన పరిస్థితి ఉంది. 27న ఈ గోదాములలో నిక్షిప్తం చేసినటువంటి ఓటర్ల తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రేపు మధ్యాహ్నం లేదా ఎల్లుండి ఉదయం వరకు కూడా రెండో ప్రాధాన్యత ఓటును కనుక లెక్కించినట్లయితే కనుక 3 రోజుల పాటు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక బండ్లింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయి 3,36,000 పైచిలకు ఓట్లన్నింటిని కూడా లెక్కించేందుకు దాదాపు 96 టేబుల్ల ద్వారా కూడా 3,000 మంది సిబ్బందికి పైగా వినియోగించి 2 రోజుల పాటు పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా వేర్ హౌసింగ్ వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.